ఈరోజు వచ్చేసరికి చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేస్తుందో చూపిస్తుంది ఫ్రెండ్స్. చాలా అవుతుంది వీడియో చేసి, ఒకసారి చూడండి ఏ విధంగా తయారు చేస్తుందో. మీకు కొన్నే చేసుకుంటా కొన్నే చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి. చిక్కుడుకాయ ఫ్రై ఈ విధంగా కట్ చేసుకుని చిక్కుడుకాయ అండి, ఒక చిక్కుడు హాయ్ చెప్పు. బాగానే ఉన్నది చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. విడుదలుగా చెప్పు సరే. ఈరోజు వచ్చేసరికి చిక్కుడుకాయ ఫ్రై చేస్తుంది. ముందుగా ఉడకబెట్టుకోవాలి. అందరూ చేసుకుంటారు, కాకపోతే చూడండి సింపుల్గా ఇంట్లో సింపుల్గా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఆ విధంగా ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకొని ఆ విధంగా ఉడకబెట్టుకోవాలి గ్యాస్ మీద. ఏ విధంగా సర్దుకుంటుందో ట్రైలో. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడకవచ్చింది. బాగా కట్ చేసి పెట్టుకొని తాలింపులో వేసుకోవాలి. ఇక చిక్కుడుకాయలు ఈ విధంగా తాలింపు వేసుకోవాలి. అలా లో ఫ్లేమ్లో అలా ఉడికిన తర్వాత ఆ విధంగా ఉల్లిపాయలు వేసుకొని ఇవ్వాలి. ఆ విధంగా అందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ తగినంత వేసుకొని ఈ విధంగా కొంచెం సేపు నూనెలో మగ్గనివ్వాలి. కలుపుకోవాలి. నూనెలో కొంచెం మగ్గనివ్వాలి. ఏ విధంగా తయారు చేస్తాం చూడండి. చిక్కుడుకాయ సింపుల్ ప్రాసెస్ తోటి ఏ విధంగా తయారు చేస్తాం చూడండి. వేయలేదు, వేసావు తగినంత ఉప్పు, సాల్ట్, పసుపు, పసుపు వేసుకుంటే యాంటీబయాటిక్ ఏమన్నా కూడా తగ్గిపోతుంది. పసుపు అనేది ప్రతి ఒక్క కూరలో వాడతాం. అలా పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. సరిపడినంత కారం వేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై తయారైపోయినట్టు.
ఫ్రై తయారైపోయినట్టే, రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్, బాగా రెడీ అయిపోయింది. ఈ విధంగా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేడివేడిగా అన్నంలో వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూసేసింది బాగుంది, బాగా గుమ్మగుమ్మలాడుతుంది, స్మెల్ వస్తుంది, ఇల్లీగా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్గా మీకు ఏ విధంగా కావాలో అలా తయారు చేస్తుంది. నేను రోజు డైలీ చేసేది ఇదే వంటలోనే చూపిస్తాను, చూసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.